నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో మునగాకుతో పొంగల్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. మీరు కూడా ఇది చూసి చేయండి, చాలా బాగుంటుంది. పిల్లలకి చాలా హెల్దీ అండి. ఇది చిన్నపిల్లలకైనా పెద్దవాళ్ళకైనా వారానికి ఒకసారి పొంగల్ తింటే చాలా, పొంగలనే కాదు, మునగాకు రైసు, మునగాకు పప్పు, మునగాకు ఫ్రై, మునగాకుతో ఏ రెసిపీ అయినా చేసుకోవచ్చండి. ట్రై చేయండి మీరు కూడా పొంగలి. మా బాబు తింటున్నాడు, చూడు బాగుందా? ఎట్లుందో చెప్పు అక్కడ ఎట్లుందో. సూపర్. మునగాకు ముందుగానే కడిగి ఆరబెట్టుకోవాలండి. బట్ట మీద ఆరబెట్టుకొని తడంతా లేకుండా చేసుకోవాలి. ఇది మా చెట్టు మునగాకేనండి. మేము వారం వారం ఏదో విధంగా మునగాకుతో రెసిపీ చేసుకొని తింటాము. ఈరోజు మీకు మునగాకు పొంగల్ చేసి చూపిస్తాను. మీరు కూడా ఇలా చేసుకోండి. పిల్లలకి పెడితే మంచిదండి ఆరోగ్యానికి. పిల్లలు మామూలుగా అయితే మునగాకును బాగా వేడి చేసుకుందామండి. కడాయి హీట్ ఎక్కని మునగాకుతో వారానికి ఒకసారి ఏదైనా కానీ తాలింపు అయినా పప్పు లేకైనా మునగాకు రైస్ అయినా అన్నీ చేసుకొని తింటే పిల్లలు ఆ విధంగా అయితే పిల్లలు తింటారండి. లేకపోతే కొట్టి మునగాకు రోజు బోరు కొట్టి తాలింపు అయినా పప్పు అయినా తినరు. కాబట్టి ఇట్లా పొంగల్ కానీ మునగాకు రైస్ కానీ మునగాకు పొడి కానీ అట్లా చేసుకొని తింటే మంచిదండి. ఇది కొంచెం బాగా క్రిస్పీగా వేయించుకుందాం మనం మునగాకును. మునగాకులైతే కొద్దిగా కరివేపాకు కూడా వేసుకుందామండి. కరివేపాకు కూడా వేసుకొని వేపుకుందాము. ఇంకొంచెము వేగాలి. ఆకు ఆఫ్ చేసుకుందామండి. స్టవ్ ఆఫ్ చేసుకుందాము. మునగాకు బాగా వేగింది. ఇప్పుడు పెసరపప్పును కూడా వేయించుకుందామండి. 3 గ్లాసులు, చిన్న గ్లాసుతో 3 గ్లాసులు రైస్ తీసుకుందాము. 2 గ్లాసులు పెసరపప్పు అండి. పెసరపప్పును కూడా దోరగా వేయించుకుందాము. వేయించుకుంటే పొంగల్ టేస్ట్ వస్తుందండి. పెసరపప్పు వేయించుకుంటే. బియ్యం కూడా కుక్కర్లోకి వేసుకుందామండి. 3 పావులు బియ్యం వేస్తున్నాను. చిన్న గ్లాసుతో బియ్యము పెసరపప్పు కలిపి ఒకసారి అట్లా కడిగేద్దామండి. బియ్యం కడుక్కుందామండి. బియ్యము పెసరపప్పు కలిపి కడిగేసుకుందాం ఒకసారి. ఇప్పుడు బియ్యం నానబెట్టుకున్నాం కదా, ఇందులోకి జీలకర్ర వేద్దామండి. పొంగల్లోకి వేసుకున్నాము. మిరియాలు ఒక 10 మిరియాలు వేసుకున్నాము. మునగాకంతా మెత్తగా గ్రైండ్ చేసుకున్నామండి. ఇప్పుడు ఇందులో కరివేపాకు కూడా వేసాం కాబట్టి అది ఇది కలిపి మిక్సీకి వేసుకున్నాము. ఇప్పుడు పోపు వేసుకుందామండి. పొంగలికి నెయ్యితోనే వేసుకుంటే ఆవాలు వేసుకున్నాం కొన్ని, కొంచెం జీలకర్ర కూడా వేసుకున్నాము. 4 ఎండుమిరపకాయలు, కరివేపాకు వేసుకున్నామండి. పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు, ఏదైనా బాగుంటుందండి. పచ్చిమిర్చి అయినా ఎండుమిరపకాయలైనా. వేసుకున్న మునగాకు ఉంది కదండి, అది గ్రైండర్ చేసుకున్నాము. అది కూడా ఇందులోకి వేసుకున్నాము. ఇది పోపులో ఇట్లా వేపేసుకుందామండి మునగాకంతా. ఇప్పుడు మనము పోపు వేసుకుందామండి. అయిపోయింది పొంగల్. మనం పోపు వేసుకున్నదంతా ఇందులో కలిపేద్దాము. చూడండి, ఈ విధంగా కలర్ వస్తుందండి మునగాకు పొంగల్. ఇందులోకి జీడిపప్పు వేసేసుకుందాము. కూడా వేసుకున్నామండి. నెయ్యి వేసుకొని ఈ విధంగా కలిపేసుకున్నాము.